ఏముంది మా రేపు రిపబ్లిక్ డే కదా, ఏం చేద్దాం? ఆపండ్రా, రేపు రిపబ్లిక్ డే కాదు, ఇండిపెండెన్స్ డే. అవునా? ఆగస్ట్ 15 రిపబ్లిక్ డే కాదా? అంతే అంతే, అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్, మీరు మారాలా? అసలు ఇండిపెండెన్స్ అంటే ఏంటి? అది కూడా తెలీదా? ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్చర్ ఫ్లాగ్స్ పెడతాం, ఫేస్బుక్ అప్డేట్స్ లో ఫ్రీడమ్ ఫైటర్ పిక్స్ పెడతాం, వాట్సాప్ లో స్మైలీ డాలీస్ పెడతాం కదా, అది ఇండిపెండెన్స్ డే అంటే. నేను వెళ్ళి మార్చేస్తాం. మీరు మారరు అంతేనన్నా? सुजलां सुफलां मयज शीतलां शस्य श्यामलां मातरं वन्दे 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 वन्दे मातरं वन्दे वन्दे मातरं वन्दे मायरे ఇండిపెండెన్స్ డే అంటే ఫేస్బుక్ లో మనకు నచ్చిన హీరో ఫోటోకి ఫ్లాగ్ వేసి క్లిక్ మార్చడం కాదు, వాట్సాప్ లో స్టేటస్ షేర్ చేయడం, ట్విట్టర్ లో ట్వీట్లు పోస్ట్ చేయడం కాదు. నిజంగా మీరు దేశాన్ని రెస్పెక్ట్ చేయాలనుకుంటే ముందు మన ఫ్లాగ్ కి రెస్పెక్ట్ చేయండి. ఒక ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే రోజే కాదు, ఎప్పుడైనా ఎక్కడైనా మన జాతీయ జెండా కనిపించిన ప్రతి చోట దానికి ఒక సెల్యూట్ చేయండి. మేరా భారత్ మహాన్ అని ఒక్కసారి మన భర్త జాతిని ముందు గుర్తు తెచ్చుకోండి. వాళ్ళ సంకల్పానికి మనం కూడా వాళ్ళతో కలిసి దేశ మార్పు కోసం ముందడిగే ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క మనిషికి, చిన్నపిల్లలకు కూడా మన దేశం గురించి, మన జాతీయ జెండా గొప్పతనం గురించి చెప్పండి. మన దేశం కోసం మంచి చేయనవసరం లేదు, దేశంలో ఒక చిన్న మార్పు తీసుకొస్తే చాలు. మన తాతల కాలం నుంచి ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అంటున్నారు, కానీ ఈ మార్పు వల్ల ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అని అంటారని నా చిన్న కోరిక. నలుగురితో పాటు ముందడుగేశాను. జై హింద్.